హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాటీ నిహిత్. ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా, ఇన్స్టంట్ బేబీ ఫుడ్ అటుకులతో ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనకు అయిపోతుంది అండ్ వెరీ న్యూట్రిషియస్. దొడ్డటుకులు తీసుకోవాలి, ఇక్కడ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన భగవంతుడు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. అలాంటి అంత మంచి ఫుడ్ ఐటమ్ మనం మన బుజ్జి కన్నయ్యలకి కన్నమ్మలకి చేసి పెట్టేద్దాము. ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం దీన్ని. సేమ్ ప్యాన్లో సోయా చంక్స్ యాడ్ చేసుకోండి. దీన్ని మిల్ మేకర్ అని కూడా అంటాం మనము. డ్రై రోస్ట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ వితౌట్ ఎనీ ఆయిల్ ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా చాలా మంచిది, ఫుల్ ఆఫ్ ప్రోటీన్. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇంకా మంచిది, ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది. పక్కకు పెట్టేసుకుందాం. సేమ్ ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓమ్ యాడ్ చేసుకుందాం. బికాజ్ ఇది ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ ఇన్ ది సేమ్ వే డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్టమక్ పెయిన్ అట్లాంటివి ఏం లేకుండా మంచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నా, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి అని. మీరు చూసి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా పక్కకు తీసేసుకుందాం. ఈ 3 కలిపేసి ఒకటేసారి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకున్నా. బికాస్ నిహిత్ అయితే ఇప్పుడు 14+, సో వాడికి కొంచెం ఇట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని. 6 months ప్లస్ వాళ్ళకు కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడైతే వాళ్ళకి కొంచెం పౌడర్ లాగా చేస్తే బాగుంటుంది, అంటే కొంచెం మింగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. దీన్ని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. కానీ నేను మాత్రం రికమెండ్ ఎక్కువ చేసుకొని పిల్లలకి చాలా రోజులు పెట్టడం కంటే కొంచెం వేసుకొని ఫ్రెష్గా పెడితే చాలా బాగుంటుంది. ఇది ట్రావెల్ చేసేటప్పుడు కూడా మంచి యూజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకు కావాల్సినంత పౌడర్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ యాడ్ చేసుకోవడమే, అంతే. 1 year బిలో వాళ్ళకి సాల్ట్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు నిహిత్ మాత్రం 14+ కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసి, కావాలనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 year బిలో వాళ్ళకి సాల్ట్ ఎందుకు యాడ్ చేయొద్దు అని చెప్పేసి అని అంటే, వాళ్ళకి ఆర్గన్ అనేది అంత డెవలప్ కాదు, ఐ మీన్ కిడ్నీస్ అనేటివి అంత డెవలప్ కావు. మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు సాల్ట్ లేనిది ఎట్లా పెడతామని చెప్పేసి అని. మనం ఏం పెడతామో అదే అలవాటు అవుతుంది వాళ్ళకి. నేను సాల్ట్ ఉంటేనే తింటా, నేను స్వీట్ ఉంటేనే తింటా అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు కదా, సో మనం యాడ్ చేయొద్దు. ఈ రెసిపీ మాత్రం చాలా నచ్చింది నిహిత్కి, చూడండి. యమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.